హాయ్ హలో నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి హెల్తీ వీడియోతోటైతే మీ ముందుకు వచ్చేసానండి. హెల్తీ వీడియో ఏంటనుకుంటున్నారా? మేము కూడా చాలా రోజుల నుంచి హెల్తీగా ఫుడ్ తినాలైతే మేము డిసైడ్ అయితే అవ్వామని చెప్పాను కదా! ఇది డే 3 వీడియో అండి. అది మార్నింగ్ మార్నింగ్ మినీ వ్లాగ్ అని కూడా అనుకోవచ్చు మీరు. ఈ వీడియోలో ఏంటంటే గనక నేను మార్నింగ్ 4:30 టు 8 వరకు జ నేను ఏ పనులు చేసుకుంటాను, మా పిల్లలకి టిఫిన్ ఏం పెట్టాను, అదేవిధంగా లంచ్ ఎలా ప్రిపేర్ చేశాను, వాళ్ళ బాక్స్ ఎలా ప్యాక్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. అదేవిధంగా లాస్ట్ వీడియోలో నేను మొలకలైతే రెడీ చేశాను కదా, అవి ఎలా ఉన్నదనేది కూడా వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా వీడియోనైతే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు కూడా ఇంకొన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. అదేవిధంగా మీరు ఇంకా నాకేమన్నా టిప్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇలా చేయండి సిస్టర్ అని ఏదన్నా ఐడియా ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో అయితే చెప్పండి. సో ముందుగా ఏంటంటే కనుక మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను ఈవినింగ్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఎందుకంటే కనుక ప్రతిదీ మార్నింగ్ చేయాలంటే టైం కుదరదు కాబట్టి కొన్ని మనం ఈవినింగ్ టైం అయితే చేసేసుకోవాలి. నేనైతే చట్నీ అయితే ఇలా చేసేసుకున్నానండి ఈవినింగ్ టైమే. ఇది ఏంటంటే కనుక దొండకాయ పచ్చడి అయితే చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ నైట్ అయితే మేము రైస్లోకి తిన్నాం. మార్నింగ్ టిఫిన్లో కూడా ఉపయోగపడుతుందని నేను చేశానండి. తర్వాత వచ్చి నిన్న చూపించాను కదా, మొలకలు తయారు చేస్తున్నానని, రెడీ చేసుకుంటున్నానని. అదైతే నిన్నైతే ప్యాక్ చేసి పెట్టాను కదా ఇలాగా మూత పెట్టి. అది మార్నింగ్ అయితే పిల్లలందరూ వెళ్ళిన తర్వాత నేను చూపిస్తున్నానండి ఇది. చాలా బాగా అయితే వచ్చినాయండి. చాలామంది అంటారు మొలకలు తయారు చేయడం అంటే చాలా కష్టం అని అనుకుంటారు. కానీ చాలా ఈజీ అనిపించిందండి నాకు. నాకు తెలియనని చెప్పి నేను కూడా కష్టమేమో అని అనుకున్నాను. కానీ చాలా ఈజీ అండి. మనం ఏంటంటే ఏదైనా ఇంట్రెస్ట్‌గా చేస్తే ఏ పనైనా ఈజీగా ఉంటుందండి. మనకు నచ్చకుండా చేస్తే గనక అది కష్టంగానే అనిపిస్తది. సో చూసారు కదా ఎంత బాగా మొలకలైతే వచ్చినాయండి. ఇవి ఏంటంటే నేను ఫస్ట్ 2 డేస్‌లో మీకు ఒక రోజేమో బాయిల్ చేసి చూపించాను. రెండో రోజు కూడా ఫస్ట్ డే ఏమో బంగాళదుంప ఏసి చూపించాను. తర్వాత దానికి ఎగ్ యాడ్ చేసి చూపించాను. ఇది థర్డ్ డే అండి. అసలు ఎక్కడ కూడా జిగురు రాకోకుండా చాలా బాగా వచ్చిందండి. కొంతమంది నేను వీడియోస్ చూసినప్పుడు జిగురు లేకోకుండాను చాలా స్మెల్ రాకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని టైటిల్ పెట్టారు. ఏంటంటే అలాగ జిగురు వస్తుందంటారా, స్మెల్ వస్తుందంటారా అని అనుకున్నాను. కానీ అసలు ఎక్కడ జిగురు రాలేదు, ఎక్కడ స్మెల్ రాలేదండి. చాలా బాగా అయితే వచ్చినాయి. దీని డీటెయిల్స్ ఎవరన్నా కామెంట్ సెక్షన్లో అడిగితే కనుక నేను వివరంగా చెప్తాను. తర్వాత ఇలా పచ్చిగా తినేస్తే చాలా హెల్తీ. కానీ పిల్లలు ఏంటంటే కనుక పచ్చి తినలేమన్నారని నేను కొద్దిగా బాయిల్ అయితే చేస్తున్నానండి. హాఫ్ బాయిల్ కిందని బాగా కుక్ చేయట్లేదు. తర్వాత పాలైతే యాడ్ చేశానండి ఈరోజు. మార్నింగు టిఫిన్ అదే మొలకలు అవి ఉడికించిన తర్వాత పాలైతే కాసి పిల్లలకైతే ఇస్తున్నానండి. పిల్లలు పాలు తాగాలంటే చాలామంది కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో హార్లిక్స్ అనేది కావాలని బూస్ట్ అయితే తెచ్చుకున్నాడండి మా బాబు. సో తన కోసమని పాలు కాచిన తర్వాత మళ్ళీ బూస్ట్ అయితే నేను ఇలాగా కలుపుతున్నానండి. చూసారు కదా, పిల్లలు మనం చేసే కొలది మారం చేస్తూ ఉంటారు. కానీ నేనైతే చాలా హెల్తీగా ఇవ్వాలని అనుకుంటాను. కానీ ఏంటంటే కనుక పిల్లలు ఇష్టపడరు. సో బూస్ట్ వేసి కలిపిన తర్వాత బాబు అయితే మార్నింగే మొలకలు అవి తినేశారు. పాలు తాగిన తర్వాత గుడ్డు తిన్న తర్వాత టిఫిన్ అయితే చేస్తానని అన్నాడని తనకి టిఫిన్ కూడా ప్రిపేర్ చేశానండి. నిన్న ఇడ్లీ వేసాను కాబట్టి ఇడ్లీ పిండి మిగిలి ఉంటే కనుక ఇలా గుంత పొంగనాల కింద వేశాను. దొండకాయ పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగ రెడీ చేశాను. టిఫిన్ కూడా తినేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయాడండి. ఏదైనా మనం హెల్తీగా చేయాలనుకుంటే చేయాలనుకుంటే చేయొచ్చండి. చేయలేము అని అనుకుంటే చేయలేమనండి. తర్వాత మార్నింగ్ పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత బాబు తను టిఫిన్ చేసే టైంలో నేను ఇలాగ లంచ్ బాక్స్ అయితే ఇలాగ ప్రిపేర్ చేశానండి. అంతకుముందు ఏంటంటే కనుక మిక్చరని అవి బయట తీసుకొచ్చి పెట్టేదాన్ని. నాకేం నచ్చదు, కానీ నాకు తెలీదు అవి చేయడము, మిక్చర్ అది రెడీ చేయడం తెలీదు. అమ్మ చేసేది. సో వీడియో నచ్చేదని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.